సో నెల్లూరు ఆ తర్వాత రైట్ ఇది డైరెక్షన్ ఒకసారి ప్లే చేయండి. సో దీని డైరెక్షన్తో తిరుపతి, నెల్లూరు, సూలూరుపేట, సో మదనపల్లి, చిత్తూరు, తర్వాత తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకి ఇది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకసారి మీకు ఇది మూవ్ చేస్తాను. సో ప్రజెంట్ ఇక్కడ ఉంది. సో ఇది మూవ్ అవుతున్న టైం కల్లా ఇది టువర్డ్స్ ఇటువైపుగా కదులుతోంది. సో అది పుదుచ్చేరి దగ్గర కదులుతోంది. ఇప్పుడు తమిళనాడు ప్రాంతంలోని పుదుచ్చేరి, చెన్నై ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో అక్కడ భయంకరమైన ప్రచండ గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. సో ఇంకా ఇది కదిలే కొలది ఇంకా దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. అసలు వాస్తవానికైతే నిన్న 11 గంటల సమయానికి తీరం దాటేయాలి. నిన్న మధ్యాహ్నం 1 గంట సమయానికి తీరం దాటేసి దీని ప్రభావంతో చెన్నై, పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం, ఇంకా అది ఏపీ వైపుగా కదలడం, ఏపీ నుంచి తెలంగాణపై దీని ప్రభావం ఉండడం జరుగుతూ ఉండాలి. కానీ మేము చెప్తున్నట్టుగా ఒక మెంటల్ తుఫాన్లా మారిపోయింది. పిచ్చి వేసినట్టుగా పిచ్చి తిరుగుతోంది. సో ఇక్కడ వరకు వచ్చే డైరెక్షన్ కాస్త ఈ డైరెక్షన్ టువర్డ్స్ అప్వర్డ్స్లోనే వెళ్ళిపోవాలి, లేదంటే అక్కడ డిసప్పియర్ అయిపోవడం ఉండదు. బట్ అది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. లేదంటే డైరెక్ట్గా దక్షిణ భారతదేశం వైపుగా ఇటు చెన్నైయో లేకపోతే ఇక్కడ తమిళనాడు లేకపోతే ఈ ప్రాంతం వైపు నుంచి ఇలా రావాలి, తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి. కానీ ఎలా మూవ్ అవ్వకుండా ఇది పైకి వెళ్ళడం, మళ్ళీ కిందికి రావడం. డైరెక్షన్ చూడండి, ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చింది, మళ్ళీ టువర్డ్స్ మళ్ళీ బంగాళాఖాతంలో కొంచెం లోపలికి స్ట్రెచ్ అయిపోయింది, మళ్ళీ ఈ డైరెక్షన్ ఇట్లా. సో అది కొంత క్రిస్ క్రాస్గా కనబడుతోంది ప్రజెంట్ ఈ మెంటల్ దిత్వా తుఫాన్ అనేది. సో దిశ మరలుతోందా అంటే ఎగ్జాక్ట్గా దిశ మరలడం లేదు, అలాగా యూటర్న్ తీసుకుంటుందా అంటే యూటర్న్ తీసుకోవడం లేదు, అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది. సో కొంత దీని ప్రభావంతో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. వర్షాలు కురవడంతో పాటుగా ఎక్కువ స్థాయిలో నష్టపోతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఈ వర్షాల కారణంగా రైతులే. సో రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ఎస్ గయాస్, సో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ నుంచి అధికారులు ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడు బయటపడవచ్చు, దీని ప్రభావం ఎప్పుడు తగ్గవచ్చు, ఈ తుఫాను ప్రభావం తగ్గి ఎప్పుడు మళ్ళీ ఒక నార్మల్ సిచ్యువేషన్కి వచ్చే అవకాశం ఉంది? మనోజ్, ఈ దిత్వా తుఫాను చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని కూడా తెలుస్తుంది. అయితే దిత్వా తుఫాను కారణంగా ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ఈ 3 జిల్లాలకు బాగా ఎఫెక్ట్. అంటే గత 3 రోజుల నుంచి కూడా బాగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఎందుకంటే ఇవి ఈ సముద్రానికి అతి దగ్గరలో ఉంటాయి ఈ 3 జిల్లాలు, నెల్లూరు జిల్లా, ప్రకాశము, బాపట్ల. దీనివల్ల ఏంటంటే అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అంటే మిగతా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పెద్ద ప్రభావం లేదు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఎందుకంటే ఇవి సముద్రానికి కూడా చాలా దూరంగా ఉండే జిల్లాలు. ప్రధానంగా ఎఫెక్ట్ మొత్తం నెల్లూరు, ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా మీద ఎఫెక్ట్ ఉంది. బాగా హెవీగా వర్షాలు పడడం వల్ల ఇక్కడ రైతులు కూడా బాగా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా రైతులు అంటే ఇంకా 2-3 రోజులు వర్షాలు ఇదే విధంగా కురిస్తే మాత్రం రైతులు ఇంకా భారీగానే నష్టపోయే ప్రమాదం అయితే ఉంది. అయితే తీరం దాటే పరిస్థితి అసలు ఎక్కడ తీరం దాటుతుంది ఈ తుఫాన్ అనేది కూడా అర్థం లేని పరిస్థితి. సముద్రంలో ఇది నెమ్మదిగా కదులుతూ సముద్రంలోనే నిర్వీర్యం బలహీన పడుతుందా అనేది కూడా అర్థం కాలేని పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇది దిశ ఎప్పటికప్పుడు మారుస్తూ క్షణం మారుతుండడంలో వాతావరణ శాఖ అధికారులకు కూడా అర్థం కాలేని పరిస్థితి. అంటే ఫలానా చోట తీరం దాటుతుంది అంటే ఆ ప్రాంతాల్లో మరింత అప్రమత్తమై ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చూడడానికి. అట్లా కాకుండా సముద్రంలో నెమ్మదిగా అది కదులుతా వస్తుండటం వల్ల హెవీగా అంటే ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం, బాపట్ల 3 జిల్లాల్లో మాత్రం దీని ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే నిన్నటి నుంచి పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాలు ఇటు చెన్నై నుంచి ఇటు బాపట్ల వరకు సుమారు ఒక 200 పట్టపు పాలాలు కూడా ఉన్నాయి. ఆ పట్టపు పాలాలు అంటే అతి అంటే 2-3 కిలోమీటర్ల దూరంలోనే సముద్రానికి ఉండే. అయితే కొన్ని చోట్ల అంటే రేకులు ఇళ్ళు, పూరి గుడిసెలు ఉండే వాళ్ళని మొత్తం ఈ 3 జిల్లాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. వాళ్లకు పునర్వాస కేంద్రాలను కూడా 2-3 రోజుల నుంచి పునర్వాస కేంద్రాల్లో ఏర్పాటు చేసి వాళ్లకు భోజనాలు అన్ని వసతులు. ఒక్కసారి మీ దగ్గర మళ్ళీ వస్తాను. ఒక్కసారి మనం దిత్వా తుఫాన్ మూమెంట్ చూద్దాం. పీసీఆర్ ప్లే చేయండి. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా ప్రెసెంట్ నేను వారు చెప్పే సమయానికి ఇక్కడ హోల్డ్ అయింది, అది కాస్త మూమెంట్ అవుతోంది. టుమారో 5 AM అంటే రేపు తెల్లవారుజామున 5 గంటలకి ఈ దిత్వా తుఫాన్ పుదుచ్చేరి దగ్గర తీరం దాటబోతుందట. సో ఇది దాని మూమెంట్ ఉండబోతోంది. సో ఇది ఇలా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కొంత అంచనాలు వేస్తూ ఉన్నారు. సో ఇది ఇక్కడికి చేరుకునే సమయానికల్లా దీని ప్రభావం ఇంత మేర తిరుపతి, చిత్తూరు దీని మేర పడే అవకాశం ఉంది. ఇది టువర్డ్స్ ఇక్కడి నుంచి
మళ్ళీ ఎటువైపు డైరెక్షన్ మూవ్ అవుతుందా అనేది ఇంకా చూడాలి. యాజ్ ఆఫ్ లో దిత్వా తుఫాన్ ఎక్కడ తీరం దాటుతుంది అని అంటే అది పుదుచ్చేరి దగ్గర తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అక్కడ నుంచి మూమెంట్ ఎలా ఉంటుందో చూడాలి. సో గ్యాస్ రేపు తెల్లవారుజామున 5 గంటల సమయానికి ఇది తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో దీని ప్రభావం ఏపీపై ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఆ దిత్వా తుఫాన్ మళ్ళీ ఏపీ వైపుగా అంటే తమిళనాడు నుంచి ఏపీ వైపుగా దారి మళ్ళీ అవకాశం ఉందా? ఇటువైపుగా వచ్చే అవకాశం కనబడుతోందా? మనోజ్, ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ తమిళనాడు అంటే పుదుచ్చేరి నుంచి పుదుచ్చేరి దగ్గర ఈ తీరం దాటే ఇదైతే ఇంకా ఆంధ్ర బార్డర్లోకి వస్తే ఆంధ్రాలో ఇటు నుంచి వెళ్ళాలంటే ప్రధానంగా అన్నమయ్య, చిత్తూరు జిల్లా, నెల్లూరు, ప్రకాశము, బాపట్ల, ఇటు తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ అట్లు బాగా ఎఫెక్ట్ ఉండే ప్రమాదం ఉంది. అయితే ఇది పుదుచ్చేరి దగ్గర తీరం దాటే ఇదైతే ప్రధానంగా ఈ 3 జిల్లాలకు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, అన్నమయ్య జిల్లాలకు మాత్రం బాగా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే అక్కడ కూడా ఇప్పటికే 2-3 రోజుల నుంచి వర్షాలు అయితే హెవీగా కురుస్తున్నాయి. ఇంకా ఈ తీరం దాటే సమయంలో ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. నష్టం కూడా వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే అధికారులు మాత్రము దాన్ని ఎంత తుఫాన్ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనేతో వాళ్ళు అయితే చాలా పకడ్బందీగానే ఉన్నారు. ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో కానీ సముద్ర తీర ప్రాంతాల్లో కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాత్రం జాగ్రత్తలు అయితే తీసుకుని ఉన్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ గైస్. సో మొత్తంగా దిత్వా తుఫాన్ ప్రస్తుతానికి కొంచెం మెంటల్గా క్లమ్జీగానే వెళ్తోంది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ అది నిన్న 12 గంటల సమయానికి చెన్నై దగ్గర తీరం దాటాల్సింది. కానీ దిశని మార్చుతూ యూటర్న్ తీసుకుంటూ తర్వాత సిగ్నల్ జంప్ చేస్తూ అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను ఇక్కడ ఈ భాషలో. సో కొంత క్లమ్జీగానే వెళ్తోంది. సో దిత్వా తుఫాన్ నిన్న మధ్యాహ్నం 1 గంట సమయానికి తీరం దాటాల్సి ఉండగా ప్రజెంట్ ఇప్పుడు నేను వార్త చెప్పే సమయానికల్లా అది ఇంకా బంగాళాఖాతం దగ్గరే కేంద్రీకృతమైంది. బంగాళాఖాతం నుంచి అది టువర్డ్స్ పుదుచ్చేరి వైపుగా కదులుతోంది. అయితే దీని ప్రభావం ఎక్కడి వరకు ఉందనేది ఇక్కడ మీకు డాట్స్లో ఈ మ్యాప్లో కనిపిస్తోంది. సో దీంట్లో ప్రజెంట్ తిరుపతి ప్రాంతాల్లో కొంత భారీ వర్షాలు ఉన్నాయి. ఆ తర్వాత నెల్లూరు, కోడూరు, గూడూరు, చిత్తూరు, సో ఆ తర్వాత తమిళనాడులోని కొన్ని ప్రాంతాలపైన ఈ ప్రభావం కనిపిస్తోంది. ఇది ఇంకా పుదుచ్చేరి వైపు రేపు తెల్లవారుజాము 5 గంటల చేరే అవకాశం. దీని తర్వాత ఇది ఎటువైపుగా మరలుతోంది, అక్కడికక్కడ డిసప్పేర్ అవ్వదు, కొంత బలహీన పడాలి కూడా. సో ఇప్పుడు బలపడినటువంటి తుఫాన్ అది కొంత మూవ్ అవుతున్నా కొద్దీ అది బలహీన పడుతుంది, అంటే దాని ఎక్స్పాన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత అది బలహీన పడిపోయి కంప్లీట్ డిసప్పేర్ అయిపోతుంది. సో అది కంప్లీట్ డిసప్పేర్ అయిపోయేసరికల్లా తెలంగాణలో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను చెప్తున్నటువంటి తిరుపతి, నెల్లూరు ఈ ప్రాంతాలు, చిత్తూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో మీరున్న ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది? వర్షం కురుస్తుందా? మీరు ఏదైనా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సేమ్ టైం వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల్ని పాటించండి. ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్లో ప్రభుత్వం సహాయం కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. కొంత అస్తవ్యస్తంగా, ఇబ్బందికరంగా, ఎవరికి ఊహకందని రీతిలోని దిత్వా తుఫాన్ కొనసాగుతుంది. మరి దీని ప్రభావం కొంత ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరి ఎలా ఉంటుందో చూడాలి. సో మీ దగ్గర వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.